వస్త్రాన్ని తీసుకుంటే వస్త్రం అనేటువంటిది దారంతోనే నేయడం జరిగింది గనక వీవరు ఒకే దారం అట్లా పోతూ వస్తూ ఉంది కనుక కండి తిరుగుతూ ఉంటే మగ్గం మీద వస్త్రం తయారైపోయిన తర్వాత ఇదిగోనండి అని చూపించినప్పుడు ఏముంది దాంట్లో? అక్కడ చూస్తే ఘటవత్, ఇక్కడ చూస్తే పటవత్. ఆ కుండలో చూసినప్పుడు మట్టే ఉంది, దీంట్లో చూస్తే దారం ఒక్కటే ఉంది. స్వామిజీ ఇంత వస్త్రం లేదు, ఓ 10 మీటర్ల వస్త్రం, దారం ఎట్లా ఉంది స్వామిజీని? దీర్ఘతంతుషు సార్, పొడవైనటువంటి దారం. అంటే ఎంత వస్త్రం అయితే ఉంటుందో అంత దారమే ఉంది. కాబట్టి వస్త్రం నీ కనపడుతూ ఉండినా ఏదో ఒక కార్నర్లో గనక నువ్వు పట్టుకొని ఒక్క పోగును చేత పట్టుకొని దారాన్ని కనుక తీసావా పోతూ ఉంటుంది. ఒక దశకు వచ్చేటప్పటికి ఏం మిగలదు, వస్త్రం ఏమీ మిగలదు. ఎందుకని? వస్త్రంలో ఉన్నదంతా దారమే, ఫ్యాబ్రికే ఉంది, ఇంకేమీ లేదు. ఇప్పుడు యథావత్ ఉన్నటువంటి స్వరూపం ఏమిటో మనం ఆలోచించినప్పుడు ఏదైతే మనకు వస్త్రంగా తెలిసిందో ఇది సత్యం కాదు, దీనికి కారణమైనటువంటి దారం సత్యం. వస్త్రమంతా ఉన్నటువంటిది ఫ్యాబ్రిక్ అంతా, ఇంకేమీ లేదు.